పాటు ముఖ్యంగా ముందుగా ఈ పుస్తకాన్ని రచించినటువంటి టిడి జనార్దన్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మన జాతీయ అధ్యక్షుల యొక్క భావజాలాన్ని ప్రజలకు తెలియజేయాలి, దానికి ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ఒక మంచి ఆలోచన చేసి దాన్ని కూడా మన చంద్రన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. దానికి కూడా టిడి జనార్దన్ గారే ఆద్యులు. ఈ సందర్భం కూడా వారికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఒక 2 పాటలు కూడా, ఒక పాట చంద్రన్న గారి మీద, ఒక పాట టిడి జనార్దన్ గారు రాయిపిస్తే మరో పాట మా గోపాలకృష్ణ గారు, అలాగే రాజేష్ గారు, అటు గోపాలకృష్ణ గారు రాజేష్ గారు కలిపి చంద్రన్న పైన ఒక పాట రాశారు. వాళ్ళకి కూడా ఈ సందర్భంగా 3 పాటలు. ఈరోజు ఒక పాట మా గుమ్మడి గోపాలకృష్ణ గారు రచిస్తే, ఇంకొక పాట రాజేష్ గారు, మరో పాట మా చైర్మన్ గారు సిబ్లి గారు రచించారు. మరి ఈ 3 పాటలు కూడా ఈ పుస్తకంతో పాటు ఆ యూట్యూబ్ ఛానల్తో పాటు ఆ పాటలు కూడా ఆవిష్కరించుకుంటున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన నాయకుల యొక్క పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు ఎవరైనా చాలామంది నాయకులను చూసాం మేము. పుట్టినరోజు అంటే ఒక వేడికగా, ఒక పండగగా చేసుకుంటాం మన నాయకులు. మన ఊర్లో అందరూ కూడా చూసే ఉంటారు. మనల్ని మనం మర్చిపోయినా సరే మళ్ళీ లేపి ఈరోజు నా పుట్టినరోజు మీరు రండి అని చెప్తారు. ఇది గమనించే ఉంటారు మన నాయకులు. సహజ సిద్ధం అది, నేను దాంట్లో తప్పేం పట్టట్లేదు సుమా. ఆ రోజు భోజన కార్యక్రమం పెడతాం అన్నీ. కానీ ఈరోజు చంద్రన్న గారికి ఉన్నటువంటి అభిమానులు ఎంతమంది అంటే, పుస్తకాలు రచించే వాళ్ళు ఉన్నారు, ఆయన భావజాలం మీద మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన కోసం పాటలు రచించే వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఆయన పుట్టినరోజు వేడుకను ఒక పండగ చేయాలని ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదని సుమారు 175 దేశాల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ ఆయన మాత్రం పుట్టినరోజులు అయ్యి నాకు అక్కర్లేదని చెప్పి తమిళనాడులో క్యాన్వాసింగ్కి వెళ్ళిపోయారు. ఇది అందరూ కూడా గమనించాలి. ఒకరోజైనా ఫ్యామిలీతో గడుపుదాం, లేకపోతే ఈరోజు ఇంటి దగ్గర కూర్చొని కొంచెం శుభాకాంక్షలను, అభినందనలు తీసుకుందాం అనే ఆలోచన ఉందా? లేదు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి తెలియజేసేది, మీరెవరినైనా స్ఫూర్తిగా తీసుకోవదలుచుకున్నారంటే అది చంద్రన్నే స్ఫూర్తిగా తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నా. చంద్రన్న ఆయన ఒక భావజాలం కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, దార్శనికత కావచ్చు, విజన్ కావచ్చు, అలాంటి నాయకులు మళ్ళీ పుడతారని నేను అనుకోవట్లే. ఇది మళ్ళీ నోట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. అంత విజనరీ ఉన్నటువంటి నాయకుడు మళ్ళీ ఈ ఆంధ్రభూమి చూస్తుందని నేను అనుకోవట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చాలామంది నాయకులను చూసా. ఒక తరం మంచిగా ఉంటుంది, ఇంకో తరం చూసేసరికి కనుమరుగైపోయినటువంటి చాలా చూసే ఉంటారు. కానీ ఆయన నీడలో మనకి భవిష్యత్తు నాయకులు కూడా లోకేష్ రూపంలో ఉన్నారన్న సంగతి మీరు గమనించాలి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అంతా కూడా తన కన్నబిడ్డలా చూస్తూ, అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మన పార్టీకి నడిపించే సత్తా ఉన్నటువంటి కొడుకును కూడా తయారు చేశారు, అది లోకేష్ గారి రూపంలో. నేను అందుకే చాలామంది నాయకులకు నాకు సమయం ఉండదు, నా పిల్లలు నాకు చూసుకోవడానికి అవ్వలేదు,
కనుక వాళ్ళు అలాగ వెళ్ళిపోయారు ఇలాగ వెళ్ళిపోయారు అంటారు. తండ్రిగా ప్రజల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో ఇంట్లో పిల్లల పట్ల కూడా అంత బాధ్యతగా ఉండాలి. అది నాయకుల యొక్క, అందుకే నేను చెప్పాను మేము అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి, ఇది మనందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది కేవలం నాయకత్వం కోసం కాదు, మనం మార్గం చెప్తా. తన లోకేష్ బాబు సెల్ఫ్ మేడ్ మ్యాన్లకు ఎలాగయ్యారంటే ఆయన యువగలం ద్వారా కనుక ఎప్పుడైతే మన ఆలోచనలు పవిత్రంగా ఉంటాయో దాని తగ్గట్టుగా నాయకులు తయారవుతారు, ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మనం స్ఫూర్తిగా తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సరిపోతారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రేమ ఎప్పుడు కూడా ఆయన పనితీరు ఎలాగుంటుందో చెప్తా. మనందరికీ కూడా ఇంట్లో అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే ఏం చెప్తామండి? ఎప్పుడు అమ్మే ఇష్టం అంటాం. కాదంటారా ఎవరైనా అంటారా? చెప్పండి చూద్దాం. అరుదుగా అంటారు లేదు తండ్రి అంటే ఇష్టం అని చెప్పేసి. కానీ ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అంటేనే ఇష్టం. ఎందుకని? చిన్నప్పటి నుంచి పాలు ఇచ్చి గోరు ముద్దలు పెట్టి ఒక దెబ్బ కూడా కొట్టకుండా మనల్ని పక్కనే చేర్చుకొని నడిపిస్తూ ఉంటుంది. కానీ తండ్రి ప్రేమను ఎవరు గమనిస్తారు? ఎప్పుడు గమనిస్తాం మనం? యుక్త వయసు వచ్చేటప్పటికి, జీవితంలో స్థిరపడినప్పుడు నా తండ్రి నన్ను చదివిచ్చారు కనుక తండ్రి యొక్క గొప్పతనం గమనిస్తావు. ఈ రోజులో ఈ రాష్ట్రంలో పాలిచ్చినటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తల్లి ప్రేమలాగా సంక్షేమం చేశారు. కానీ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాల్లో తీసుకెళ్ళినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అభివృద్ధి ఎవరైనా సరే డబ్బులు తీసుకొని పంచి సంక్షేమం చేయొచ్చు, కానీ సంక్షేమం కావాల్సిన